డియర్ స్టూడెంట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఒక ప్రాబ్లం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈరోజు మీకు రెండో ప్రాబ్లం గురించి చెబుతున్నాను. నేను చెప్పేటప్పుడు మీరు బుక్లో లెక్క రాసుకోండి. బుక్లో లెక్క రాసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెబుతున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ముందు లెక్క రాసుకోండి. సొల్యూషన్ బోర్డు మీద చెబుతాను నేను. ఓకేనమ్మా? ఫస్ట్ మీరు చేయాల్సింది లెక్క రాసుకోవటం. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం, ఆన్ 1st March 2015 ఆన్ 1st March 2015 కిరణ్ sold goods for rupees 20,000 to Prakash on credit and draw a bill for 3 months for the same amount Prakash accepted the bill. Prakash accepted the bill and returned it to Kiran. This bill is honored on the date of maturity pass the necessary journal entries in the books of Kiran. తెలుగు మీడియం వాళ్ళు 2015 మార్చి 1న కిరణ్ 20,000 రూపాయల సరుకును ప్రకాష్కు అమ్మి 3 నెలల గడువుగల బిల్లుకు అంగీకారం పొందినాడు. 3 నెలల గడువుగల బిల్లుకు అంగీకారం పొందినాడు. గడువు తేదీన బిల్లు ఆదరణ పొందినది. కిరణ్ పుస్తకాలలో చిట్టాపద్దులను వ్రాయండి. అనేది మనకు లెక్కమ్మ. ఈ లెక్కని మీరు సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మీరు ముందు నోట్స్లో రాసుకోండి. ఫస్ట్ నోట్స్లో రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే బోర్డు మీద మీరు తర్వాత సొల్యూషన్ చేసుకోండి. ఫస్ట్ మనం టైటిల్ రాయాలి. టైటిల్ రాసేటప్పుడు ఎవరి పుస్తకాలు రాయమన్నాడు? ఇక్కడ కిరణ్. ఎవరి పుస్తకాలు రాయమన్నాడు? కిరణ్ పుస్తకాల్లో రాయమన్నాడు. ఇక్కడ కర్త ఎవరు, స్వీకర్త ఎవరు?
డ్రాయర్, డ్రాయి ఇద్దరూ మనకు తెలియాల్సి ఉంటుంది. కిరణ్ అనేవాడు డ్రాయర్, ప్రకాష్ అనేవాడు డ్రాయి. అంటే ఎవరైతే సరుకుని ఇస్తున్నారో ఇచ్చే వ్యక్తి కర్త, స్వీకరించే వ్యక్తి స్వీకర్త. కిరణ్ అనేవాడేమో పంపిస్తున్నాడు సరుకుని, ప్రకాష్ అనేవాడేమో స్వీకరిస్తున్నాడు. కిరణ్ అనేవాడు కర్త కాబట్టి ఎవరి పుస్తకాలు రాయమన్నాడు? కర్త పుస్తకాల్లో రాయమన్నాడు. కాబట్టి జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రాయర్. జర్నల్ ఎంట్రీస్ in the books of Kiran. In the books of Kiran. కిరణ్ పుస్తకాలలో చిట్టాపద్దులు. కిరణ్ పుస్తకాలలో చిట్టాపద్దులు. ఇలా 2 అడ్డగీతలు గీయండి. 2 అడ్డగీతలు. తేదీ, డేట్, ఒక స్కేలు, పర్టికులర్స్, అంటే వివరములు, దానికి ఒక ఎక్కువ స్పేస్ ఇవ్వండి. పర్టికులర్స్కి ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ మొత్తం లేదా డెబిట్, క్రెడిట్, డెబిట్, క్రెడిట్ ఒక స్కేల్ చాలు. డెబిట్, క్రెడిట్. ఇలా మనం పట్టికను సబ్మిట్ చేసుకోండి. ఇలా పట్టిక సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన లెక్కలో డేట్ ఉందా లేదో చూసుకోండి. వాడు డేట్ ఎప్పుడు ఇచ్చాడు? ఫస్ట్ డేటు 2015 అని ఇచ్చాడు కదా. 1 మార్చి. 1 మార్చి అంటే 1వ తారీఖు 3వ నెల 2015. ఇది వాడు మనకి ఇచ్చిన డేటు 1/3/2015. ఎవరికి అమ్ముతున్నారు? కిరణ్ అనేవాడు ప్రకాష్కి అమ్ముతున్నాడు. కాబట్టి ప్రకాష్ అనేవాడు ప్రయోజనం పొందినట్టే కదా. కాబట్టి ప్రకాష్ ఖాతా డేటార్, ప్రకాష్ ఖాతా డేటార్ టు అమ్మకాల ఖాతా. ప్రకాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. ప్రకాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. ప్రకాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. అమ్మకాల ఖాతా. ఎంత అమౌంట్ అని చెప్పాడు? గూడ్స్ 20,000 10,000? 20,000. డెబిట్ అంశానికి ఎదురుగా డెబిట్లో 20,000, క్రెడిట్ అంశానికి ఎదురుగా క్రెడిట్లో 20,000. ఇక్కడ మీరు నేరేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. ఈ నేరేషన్ వచ్చేలకే బీయింగ్ క్రెడిట్ సేల్స్. బీయింగ్ క్రెడిట్ సేల్స్. అరువుకి సరుకు అమ్మినందున. అరువుకు సరుకు అమ్మినందున. ఇలా ఒక ఎంట్రీ అయిపోయింది. ప్రకాష్కి అమ్ముతున్నాం కాబట్టి ప్రకాష్ అనేవాడు బెనిఫిట్ పొందుతున్నాడు కాబట్టి పర్సన్ మనం డెబిట్ చేయడం జరిగింది. సమ్ గూడ్స్ కంపెనీ నుండి బయటికి గోస్ అవుట్ కాబట్టి సేల్స్ని మనం క్రెడిట్ చేయడం జరిగింది.
మరి ఆ తర్వాత ఏమైంది, బిల్లు అతనికి అమ్మిన తర్వాత ప్రకాష్ అనేవాడు ఆ యొక్క బిల్లుని యాక్సెప్ట్ చేశాడు, అంటే అంగీకరించాడు. అంగీకరించినప్పుడు పొద్దుందయ్యా అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్, వసూలు బిల్లుల ఖాతా డెటార్, వసూలు బిల్లుల ఖాతా డెటార్. 2 ఎవరు బిల్లుని యాక్సెప్ట్ చేసింది, ప్రకాష్. ప్రకాష్ అకౌంట్, ప్రకాష్ ఖాతా. 8,000 రూపాయల బిల్లు, 20,000 రూపాయల బిల్లు. డెబిట్లో 20,000, క్రెడిట్లో కూడా 20,000. ఇక్కడ నేరేషన్ రాస్తారు, బీయింగ్ బిల్ యాక్సెప్టెడ్. బిల్లు అంగీకరించినందున, బిల్లు అంగీకరించినందున. ఈ రెండో చిట్టపది కూడా అయిపోయింది. సేమ్ డేట్ ఏం మారదు, 1/3/2015 దీనికి కూడా డేట్. ఆ తర్వాత మనకు ఏం చెబుతున్నాడు, 3 నెలల గడువు గల బిల్లుకు అంగీకారం పొందినాడని చెబుతున్నాడు. మరి ఇలా పొందిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, లాస్ట్కి ఏం చెబుతున్నాడు, గడువు తేదీన బిల్లు, ద డ్యూ డేట్, ద బిల్ వాజ్ హానర్డ్. ఇక్కడ మధ్యలో మనకి బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం కానీ ఎండార్స్మెంట్ చేయడం కానీ అలాంటి మనకేం చెప్పలేదు. కాబట్టి మనకి డైరెక్ట్గా ఎక్కడ పోతాం, డ్యూ డేట్కి వెళ్తాం. డ్యూ డేట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డేట్కి 3 days యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ డేట్కి 3 days గ్రేస్ ఆఫ్ డేస్ అంటాం, అనుగ్రహ దినాలు. 1వ తేదీకి 3 దినాలు కలుపుతాం, అప్పుడు ఎంత అవుతుంది, 4వ తేదీ. ఎన్ని నెలల బిల్ అది, 2 months బిల్లా 3 months బిల్లా, 3 months కాబట్టి 3కి 3 యాడ్ చేయండి, 6 months అవుతుంది. 2015 అనేది మారదు, ఇయర్ మారదు. 4/6/2015. హానర్డా డిజానర్డా, హానర్డ్ కాబట్టి ఏమవుతుంది మనకి, క్యాష్ అకౌంట్ డెటార్ లేదా బ్యాంక్. క్యాష్ అని రాసుకోవచ్చు, బ్యాంక్ అని రాయొచ్చు. క్యాష్ అకౌంట్ డెటార్. ఇక్కడ బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేయడం కానీ ఎండార్స్మెంట్ ఏం లేదు కాబట్టి 2 bills రిసీవబుల్ అకౌంట్. నగదు ఖాతా డెటార్, నగదు ఖాతా డెటార్. 2 bills రిసీవబుల్ డెట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. 2 వసూలు బిల్లుల ఖాతా, 2 వసూలు బిల్లుల ఖాతా. 8,000 రూపాయల బిల్లు ఇది, 20,000 రూపాయలు కాబట్టి డెబిట్లో 20,000 రూపాయలు, క్రెడిట్లో కూడా 20,000 రూపాయలు. దీనికి కూడా బీయింగ్ బిల్ ఈజ్ హానర్డ్, బిల్ ఈజ్ హానర్డ్. గడువు తేదీన బిల్లు ఆదరించినందున, బిల్లు ఆదరించినందున. ఇలా మనం ఈ లెక్కను మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఇది ఈ పద్ధతి, బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేయడం కానీ ఎండార్స్మెంట్ కానీ అలాంటివి ఏం చెప్పలేదు. చెప్పినప్పుడు మనకి ఎంట్రీస్ వచ్చినాయి, మనకి 3 ఎంట్రీస్ వచ్చినాయి. 3 మార్కులు ప్లస్ డ్యూ డేట్కి 1 మార్క్ ఉంటుంది. 4 ఈ టైటిల్, ఈ యొక్క డెబిట్ క్రెడిట్ మీరు రాసినందుకు గాను 1 మార్క్ ఉంటుంది. మొత్తం 5 మార్క్స్ వస్తాయి. ఇలా మనం లెక్క చేసుకోవడం జరుగుతుంది.